ఎస్ ట్రేడర్స్, మండే లెవెల్స్ చూడండి ఒకసారి. నిఫ్టీలో మండే 24,550 సపోర్ట్ ఉంది అండ్ 24,811 రెసిస్టెన్స్ ఉంది. ఇది 3 మినిట్స్ ప్రకారం తీసుకుంటున్నాం మనము. ఇదొకటి అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత డే లెవెల్లో ఈ ఫ్రైడే లెవెల్కి మనం I2లో లో టు ఐ ఫిబోనాసీ తీసుకుంటా. ఈ లెవెల్స్ ప్రకారం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది మనం ఎవ్రీడే వీడియో, ఇది అబ్జర్వ్ చేయండి. రేపు కూడా ఫ్రైడే కింద, మొన్న జరిగిన ఫ్రైడే కింద మార్కెట్ ఉంటే మాత్రం ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ ఫ్రైడే మధ్యలో కానీ మధ్యాహ్నం వరకు కన్సాలిడేట్ అవుతూ ఇక్కడ రెసిస్టెంట్ దగ్గర దాకా వెళ్ళి మన రిజెక్షన్ వస్తే మాత్రం మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ వరకు, ఇక్కడ వరకు 24,550 వరకు రెండు విధాలుగా అనమాట. ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ పై వరకు వెళ్తుంది 24,811 వరకు. పైన సపోర్ట్ తీసుకుంటే కిందికి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ లేదు ఫ్రైడే హైని బ్రేక్ చేసిందంటే మాత్రం మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా 24,016 ఉంది కదా, 25,016. ఇక్కడ మాత్రం ఒక రిజెక్షన్ వస్తే మాత్రం మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ వీక్ మొత్తం టోటల్గా 4 డేస్ మాత్రమే ఉంటుంది. గురువారం హాలిడే ఉంది. చూడండి ఒకసారి, గురువారం హాలిడే. ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో ఆల్రెడీ సెట్ చేశారు. ఇది మండే, ఈరోజు 29, 30, 1, 2 లేదు. ఓకే, థర్స్డే లేదు. థర్స్డే అంటే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది కదా ఆ రోజు. ఎల్లుండి అంటే మండే, ట్యూస్డే వచ్చేసి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. థర్స్డే వచ్చేసి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. ఒకవేళ జిగ్జాగ్గా జరిగితే స్పీడ్గా మూమెంటం ఉంటే రేపు మండే, ట్యూస్డే స్పీడ్గా మూమెంటం ఉంటే మాత్రం స్పీడ్గా పైకి వెళ్ళి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని కిందికి రావాలి. లేదు అంటే రేపు ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి ఈ సపోర్ట్ వరకు ఇక్కడ వరకు సపోర్ట్ తీసుకొని రేపు కూడా చిన్న క్యాండిల్ పడితే మనకు ఎల్లుండి ఎక్స్పైరీ రోజు చాలా స్పీడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. 3 మినిట్స్ ప్రకారం మాత్రం మనకు రేపు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ 3 మినిట్స్ ప్రకారం రేపు వర్కౌట్ కాకుండా ఏమైనా కన్సల్టేషన్ తీసుకొని ఈ మంత్లీ మిడ్ల కింద ఈ ఫ్రైడే మధ్యలో ఒకవేళ ఉంటే మాత్రం ట్యూస్డే మంచి మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ ఈ ఫ్రైడే లోని బ్రేక్ చేసిందంటే మాత్రం ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ బిగ్ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది అనమాట. బిగ్ రిజెక్షన్ అంటే ఈ లెవెల్ మొత్తం ఒకవేళ రిజెక్షన్ తీసుకుందంటే మాత్రం అప్ సైడ్ చూడొచ్చు మంచిగా. ఇక్కడ ఎక్కువ మొత్తంలో రిజెక్షన్ తీసుకుంటే మాత్రం ఈ మిడిల్ ఆఫ్ని బ్రేక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ వరకు 25,016 ఇదంతా ఉంది చూసారు కదా, 25,016 వరకు డైరెక్ట్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఎక్స్పైరీ రోజు అనుకుంటున్నాను. చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఈ లెవెల్స్ ప్రకారం మాత్రం మూమెంటం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇక్కడ కిందికి వచ్చినా రిజెక్షన్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళినా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ఒక్కొక్క లెవెల్ దాటి కిందికి రావాల్సి ఉంటుంది. 24,023 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం మన లెవెల్స్ ఎలా బ్రేక్ అవుతున్నాయో చూసారు కదా. అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా మన లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి రీచ్ కావాల్సిందే. అది అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు, ఏ రకంగా అయినా. అప్ సైడ్ వెళ్ళినా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిందే. డౌన్ సైడ్ బ్రేక్ అయినా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ రీచ్ కావాల్సిందే. ఈ డాటెడ్లో ఉన్నాయి మాత్రం మంత్లీ లెవెల్స్. మనం మా సెప్టెంబర్ మొత్తం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. డాటెడ్లో ఉన్నాయి మాత్రం ఈ లెవెల్స్ మంత్లీ లెవెల్స్. ఇది మాత్రం ఈ నెక్స్ట్ వీక్ వరకే. ఏది ఈ థిక్లో ఉన్నాయి మాత్రం నెక్స్ట్ వీక్ అంటే ఇక్కడ వరకు, ఈ ఫ్రైడే వరకు ఈ లెవెల్స్ వర్కౌట్ అవుతాయి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా ఈ లెవెల్స్ అప్ సైడ్ వెళ్ళిపోతాయి.
ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ ఈ లెవెల్స్ రీచ్ అవుతాయన్నమాట. 2 రకాలుగా రీచ్ అవుతున్నాయి. చూడండి అబ్జర్వ్ చేయండి మీరు. వీక్లీ లెవెల్స్ ఒక రకంగా రీచ్ అవుతున్నాయి. మంత్లీ లెవెల్స్ టోటల్‌గా చూసుకున్నా గూడా సేమ్. ఒక రకంగా అంటే సేమ్. మన మొమెంటం ఎటు సైడ్ వెళ్తుందో అటు సైడ్ మనం క్యాచ్ చేసుకోవచ్చు ఈజీగా. చాలా సింపుల్‌గా ఉంటాయి. అబ్జర్వ్ చేయండి. మీరు ఏ విధంగా వేసుకోవాలో గూడా వీడియో ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. ఫ్రైడే ఐ2 ఫ్రైడే డేలో తీసుకొని ఐ2లో లో టు హై ఫిబొనాసి వేయండి. మంత్లీ లెవెల్ తీసుకోవాలంటే లాస్ట్ వీక్‌కి ఐ2లో లో టు హై ఫిబొనాసి వేయండి. ఆ లెవెల్స్ ప్రకారం మీకు ట్రేడ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నెక్స్ట్ 50 ఇవన్నీ ఉన్నాయి గదా! ఎందులోనైనా సరే ఆహ్, లాస్ట్ డే ఫ్రైడే మంత్ లాస్ట్ వీక్ వేసుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ మంత్ టోటల్‌గా యూజ్ అవుతాయి. లాస్ట్ డేకి వేసుకుంటే ఫ్రైడేకి ఆ నెక్స్ట్ వీక్ టోటల్‌గా యూజ్ అవుతాయి. ఇది చాలా సింపుల్ అసలింకా వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే నేను వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు. ఇది క్యాచ్ చేసిన వాళ్ళు మాత్రం చాలా ఆహ్, ఇంకా మీరు ఒక ఎంట్రీస్ తీసుకోవడం మాత్రమే బిగినర్స్ అయ్యుంటే మాత్రం ఎంట్రీ ఎలా తీసుకోవాలో మాత్రమే మీరు క్యాచ్ చేసుకునే అలవాటు నేర్చుకోండి. ఫ్యూచర్ చాలా బాగా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ లెవెల్స్‌ని మీరు అలవాటు చేసుకుంటే మాత్రం మీకు చాలా సింపుల్ వే అన్నట్టు. ఇంకా వేరే ఏ అవసరం లేదు. ఇండికేటర్ గూడా అవసరం లేదు. ఎంట్రీస్ కోసం మీరు మాత్రమే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ లెవెల్స్‌ని మీరు క్యాచ్ చేయగలిగితే. అంటే మొమెంటమ్ ఒకసారి బ్రేక్ అయిన తర్వాత ఎలాగా ఎంట్రీ తీసుకోవాలనేది మీరు అలవాటు చేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ఈ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ తీసుకోవడం. ఓకే. అది ఈ రకంగా ఏ రకంగా ఎంట్రీ తీసుకోవాలనేది గూడా మనం లాస్ట్ వీకు పెట్టుకున్నాం. లాస్ట్ వీక్ అంటే మొన్న ఫ్రైడే రోజు పెట్టుకున్నాం. ఈ జిగ్‌జాగ్ మూవ్‌మెంట్‌లో ఎంట్రీ ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది డౌన్ సైడ్ తీసుకున్నాం. అప్పుడు ఈ లెవెల్ లేదు. అది గుర్తించండి. ఈ లెవెల్ లేదప్పుడు. ఏ లెవెలు ఈ డే లెవెల్ లేదు. ఈ లెవెల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ డే లెవెల్స్ వచ్చి ఏంటంటే ఇవి నెక్స్ట్ వీక్ కోసం ఇది. ఓకే. ఈ నెక్స్ట్ వీక్ కోసం. ఈ రేపటి మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు. అంటే ఈ నెక్స్ట్ ఫ్రైడే వరకంటే ఈ టోటల్ మంత్ లాస్ట్ ఇంకా ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకన్నట్టు. ఈ థిక్‌లో ఉన్నాయి. ఈ డాటెడ్ లైన్స్ మాత్రం సెప్టెంబర్ నుంచి వర్కౌట్ అయితున్నాయి. అది గూడా గమనించండి మీరు. సెప్టెంబర్ నుంచి మనం ఏ రకంగా తీసుకున్నామో చూడండి. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మనం ఒక్కొక్క లెవెల్ వెళ్ళిపోయింది పైకి. మనకు ఏ రకంగా చెప్పుకున్నామో ఆ రకంగా వచ్చేసింది. ఎక్కడ రిజెక్షన్ తీసుకుంటుందో గూడా చెప్పుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ మిడిల్ ఆఫ్ వరకు వచ్చేసింది. ఒకవేళ రేపేమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ ఇవి ఈ ఫ్రైడే లెవెల్స్ ఉన్నాయి గదా! ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా వర్కౌట్ అయితాయి ఖచ్చితంగా. అది గూడా గమనించండి. గమనించి ట్రేడ్ తీసుకోండి. ఇదే రకంగా నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో గూడా తీసుకోండి మీరు. తీసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఛానెల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ.